బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు అస్సలు ఉండనే ఉండరు కదా! ఇప్పుడు నేను చెప్పే బిర్యానీ వింటే అస్సలు వదిలిపెట్టనే వదిలిపెట్టరు. యాక్చువల్లీ మా విజయవాడలో ఇది ఫేమస్ బిర్యానీ. స్పెషల్ బిర్యానీ, స్పెషల్ చికెన్ బిర్యానీ అనమాట. గ్రేవీ సెపరేట్‌గా చేస్తారు. సాఫ్ట్ రైస్ అండ్ సాఫ్ట్ పీసెస్ యమ్మీ ఫ్లేవర్‌తో ఉంటుంది. రెసిపీలోకెళ్ళిపోదాం వచ్చేయండి. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు షేరింగ్ థాట్స్. ఈ చికెన్ బోన్‌లెస్ బిర్యానీకి మనం స్పెషల్‌గా బోన్‌లెస్ పీసెస్ తీసుకోవాలి. ఎయిదర్ బ్రెస్ట్ పీస్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే టై బోన్‌లెస్ అయినా తీసుకోవచ్చు. చిన్న చిన్న క్యూబ్‌గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మ్యారినేషన్ అయితే చేసుకోవాలనమాట. ఫస్ట్ కొంచెం సాల్ట్, కారం, ఇంకా పసుపు. నేనిప్పుడు వీడియోలో చూపించిన మసాలా అయితే చాలా ఇంపార్టెంట్. ఇదే మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. ఇవన్నీ కూడా మంచిగా కచ్చాపిచ్చా రోట్లో దంచుకొని వేసుకోండి. అండ్ 1 ఎగ్ కూడా క్రాక్ చేసుకొని వేసుకోవాలి. మనకి మంచి బైండింగ్‌గా యూస్ అవుతుందనమాట. ఇప్పుడు ఇవి మనం డీప్ ఫ్రై చేసుకుంటాము. షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. త్వరగా అయిపోవాలి అని అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోండి. ఎగ్ వేసిన తర్వాత మంచిగా మసాలాలన్నీ పట్టేటట్టు బాగా మసాజ్ చేస్తూ కలపాలి. తర్వాత కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కలర్ రాలేదని అనుకోవద్దు. నేను తర్వాత చెప్తాను కలర్ ఎలా వస్తుంది అనేది. ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కన పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ గ్యాప్‌లో మనం రైస్ కూడా నానబెట్టుకుందాం. రైస్ 1 అవర్ అయినా సరే నానాలనమాట. ప్రాసెస్ స్టార్ట్ అవ్వంగానే రైస్‌నైతే నానబెట్టుకొని చికెన్ గూడా మ్యారినేట్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత ఒక బాండీలో కొద్దిగా చెక్క, లవంగం, షాజీరా వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ కలర్‌లో రావాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత టమాటో ప్యూరీ వేయాలి. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. టమాటో ప్యూరీలో కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసి పట్టుకున్నాను. సో కొంచెం కలర్ అయితే వచ్చింది ఇక్కడ. అండ్ తర్వాత నార్మల్‌గానే కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ మనం గరం మసాలా ఏదైతే కొంచెం నూరుకున్నాం కదా! అది వేసుకోవాలనమాట. అండ్ కొద్దిగా పెరుగు వేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. నార్మల్ దమ్ బిర్యానీకి, ఈ బిర్యానీకి డిఫరెన్స్ ఏంటంటే ఇది కూడా మనం దమ్మే చేస్తాం. బట్ ఈ దమ్ గ్రేవీలో ఏమవుతుందంటే మనం మిల్క్ కూడా యాడ్ చేస్తాం. కర్డ్, మిల్క్, ఫ్రెష్ క్రీమ్. దీనివల్లే ఆ రైస్‌కి ఆ సాఫ్ట్‌నెస్, కమ్మదనం అనేది వస్తుంది. కొద్దిగా లెమన్ యాడ్ చేసుకొని ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న గ్యాప్‌లోనే మనం రైస్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాల్సిందేంటంటే రైస్‌ని మనం 90% కుక్ చేయాలి. నాట్ 70, 80%, 95% కుక్ చేసినా నో ప్రాబ్లమ్. చూడండి మంచిగా మిల్క్ యాడ్ చేశాక ఎంత బావుంటుందో ఫ్లేవర్. మనం యాక్చువల్లీ అనుకుంటాం మిల్క్ యాడ్ చేయొచ్చా లేదా? బావుంటదా లేదా అని? బట్ బిర్యానీలో మీరు టాప్ నాచ్ ఉంటుంది మిల్క్ యాడ్ చేసి చూడండి. ఎస్పెషల్లీ ఈ బిర్యానీ. ఈ బిర్యానీ యాక్చువల్లీ మైల్డ్‌గా ఉంటుంది. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిపోయిన దాని మీద మంచిగా లేయర్‌గా రైస్ అయితే వేసేసుకోవాలండి. మీకు కనుక ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ సెపరేట్‌గా ఫ్రై చేసుకొని పైన అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ అది కూడా ఇంకా ఎక్స్ట్రా వర్కే కదండీ. యాక్చువల్లీ ఈ బిర్యానీ ప్రాసెస్ కొంచెం లెంతీగానే ఉంటుంది. సో, అందుకని నేనైతే ఇంకా ఎక్స్ట్రాగా ఫ్రైడ్ ఆనియన్స్ పనేం పెట్టుకోలా. కొద్దిగా ముందే గ్రేవీ తీసుకొని పక్కన పెట్టుకోండి. జస్ట్ కలర్ కోసం నేను ఇలాంటి కలర్స్ ఏం యాడ్ చేయట్లేదనమాట. మంచిగా రైస్ అంతా కూడా ఆల్రెడీ 95% బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ సేపేమీ ఉంచనవసరం లేదు. మంచిగా రైస్ అంతా వేసేసి ఒక్క 5 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందాకలా కొంచెం కర్రీ పక్కకు తీసాను కదా! సో, ఆ కర్రీ కూడా పైన వేసేసి నేను ఇలా పెట్టేసాను. పైనుండి కొద్దిగా కొత్తిమీర, పుదీనా జల్లేసి, ఘీ ఇంకా కొంచెం ఫ్రెష్ క్రీము యాడ్ చేసుకోవాలి. గరం మసాలా ఉంది కదండీ! ఆ గరం మసాలా పైనుండి కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపడా గ్రేవీలోనే మనం వేసుకోవాలనమాట. అండ్ రైస్‌లో కూడా మనం సాల్ట్ వేసి ఉడికిస్తాము. ఇవన్నీ కూడా స్టెప్స్ మిల్క్, మనకి ఫ్రెష్ క్రీము, కర్డ్ ఈ 3 కూడా అస్సలు మిస్ చేయకూడదండి. ఎందుకు అంటే మిస్ చేశామంటే మనకి ఇంత మంచి ఫ్లేవర్ అయితే మిస్ అయిపోతాము. సో, ఈ స్టెప్స్ అయితే అస్సలు మిస్ కావద్దు. సో, ఇంకా దమ్ పెట్టేసి కొంచెం
చక్కగా మూత పెట్టేస్తే 5 మినిట్స్‌లో ఉడికిపోతుంది. మనం వీటిని ఫ్రై చేసాం కదండీ! చికెన్ ఫ్రైని ఇప్పుడు అయితే కర్రీ చేసుకుందాం. ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఇంకా బటర్ వేసుకుందాం. వేసుకొని వెల్లుల్లిపాయలు సన్నగా చాప్ చేసి అందులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి మనం స్టవ్ అయితే హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకొని మనం చైనీస్ ఐటమ్స్ చేస్తాం కదా! అలా హైలో పెట్టుకొని ఫ్రై చేయాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి హైలో మంచిగా టాస్ చేయాలి. చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మనం ఇక్కడ టమాటో ప్యూరీ వేసుకోవాలన్నమాట. నేను టమాటోస్‌లోనే కొద్దిగా కాశ్మీరీ చిల్లీస్ వేశాను. అందుకనే కలర్ రెడ్‌గా వచ్చింది. కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడరు, కొద్దిగా కారము, ఉప్పు సరిపడా అన్నీ వేసి మంచిగా హైలోనే ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గరుండి ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. గ్రేవీలో కర్డ్ మిక్స్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ముందే డీప్ ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ పీసెస్, అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేయాలి. చికెన్ పీసెస్కి ఆ గ్రేవీ పట్టేలాగా టాస్ చేసి కొద్దిగా వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకొని ఉప్పు, కారం ఈ టైంలోనే మనం అన్నీ కూడా చూసుకోవాలండి. అండ్ లాస్ట్‌లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మంచిగా గ్రేవీ మిక్స్ చేసేసుకొని పైనుండి కొత్తిమీర, కసూరి మేతి వేసుకుంటే సూపర్బ్‌గా ఉంటుంది. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసేద్దాం రండి. ఇప్పుడు ఈ బిర్యానీని హోటల్ స్టైల్‌లో లాగా మనమైతే ఇక్కడ రెడీ చేసేద్దాం. ఫస్ట్ చూడండి మంచిగా అసలు పొడి పొడిలాడుతా అలా అని రైస్ గట్టిగా ఏం లేదు. ఆయిల్ కూడా ఎక్కువగా కూడా యూజ్ చేయలేదు. చాలా బాగుంది. యమ్మీగా ఉంది. మైల్డ్‌గా ఉంటదనమాట ఈ బిర్యానీ. స్పైసీగా అలా ఉండదు. చాలా మైల్డ్‌గా ఉంటుంది. ఇలా ఒక బౌల్ తీసుకొని రెస్టారెంట్ వాళ్ళు ఇంత బౌలే తీస్తారు కదండీ! చాలా బాగుంది. ఈ బౌల్‌లో వేసి పైనుండి ఆ గ్రేవీ కర్రీని చూడండి వేస్తుంటేనే నాకు చేతులు కాలిపోతున్నాయి. అంత వేడివేడిగా ఉంది. పైనుండి గ్రేవీ కర్రీ వేసుకొని ముద్ద ముద్దకి ఒక్కొక్క పీస్ తింటా ఉంటే చాలా బాగుంటుందండి. శభాష్ అని మీకు మీరే చెప్పుకుంటారు. ఈ రెసిపీ చేసిన తర్వాత అంత బాగా కుదురుతుంది. నేను చెప్పినట్టు చేయండి. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు లేకపోతే మీ వాళ్ళ కోసం స్పెషల్‌గా చేయాలనుకున్నప్పుడు ఏదన్నా ఈ స్పెషల్ చికెన్ బిర్యానీని అయితే తప్పక ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దే. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది ఈ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే. ఇంకా మా అబ్బాయి అయితే ఫిదా అయిపోయాడు నిజంగా. ఒక ఎగ్ కూడా పైనుండి పెట్టుకుంటే డెకరేషన్‌కి చాలా బాగుంది కదా! ఇంకా మా అబ్బాయి తిన్నాక వాడి ఎక్స్ప్రెషన్ చూడాలి. ఇంతసేపు పడ్డ కష్టం అంతా పోయింది తెలుసా! నిజంగా ఎవరికైనా వండి పెట్టిన తర్వాత అది ఎలా ఉంది అని చెప్తే లేకపోతే బాగుంది అనే ఒక ఎక్స్ప్రెషన్ వాళ్ళు తినే పద్ధతిని బట్టి వండిన వాళ్ళ శ్రమ కానీ ఎలాంటి అలసట కూడా అనిపించదు కదా! ఈసారి నుండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా చెప్పడం మర్చిపోవద్దు అస్సల. ఎప్పుడైనా రెసిపీ బాగుంటే బాగుంది అని అయితే తప్పక కామెంట్ అయితే వాళ్ళకి ఇవ్వండి. మా అబ్బాయి అయితే నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా ప్రెషియస్‌గా ఉంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.